గ్రామ సచివాలయ ఉద్యోగులలో ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్స్ వారికి ప్రమోషన్ ఛానళ్లు చూపలేదు. ప్రభుత్వం వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ వారికి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ కల్పించి ఆ తర్వాత మాత్రమే రెషలైజేషన్ చేయాలని, తదుపరి సీనియారిటీ జాబితా విడుదల చేసి దాని ప్రకారం పారదర్శకంగా బదిలీలు జరపాలని, సొంత మండలంలో 5 సంవత్సరాలు పూర్తయిన వారు వేరే మండలం బదిలీ తప్పనిసరి అనే నిబంధన సవరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల గ్రామ సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు జీవో నెంబర్ 5ను సవరించి జీవో 6 ఇచ్చినట్లుగానే తమకు కూడా సొంత మండలంలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే సచివాలయ ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వేరే మండలానికి తప్పనిసరి బదిలీ వల్ల విధి నిర్వహణలో పలు ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం ఉందని వాపోయారు. ఏ గవర్నమెంట్ ఉద్యోగులకి లేని సొంత మండల నిబంధన తమకే ఎందుకని ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్ను సంబంధించి ఉత్తర్వులు మరియు పెండింగ్లో ఉన్న బకాయి సొమ్ములు వెంటనే విడుదల చేయాలని కోరారు. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులకు, అదేవిధంగా GSWS డైరెక్టర్ వారికి, మిగిలిన డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా రామచంద్రపురం మండలం సచివాలయ ఉద్యోగుల తరపున విన్నవించడం ఏంటంటే, ప్రభుత్వం వారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషనలైజేషన్ క్రమంలో ముందుగా బదిలీలకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ బదిలీలు ఇచ్చే క్రమంలో జీవో నెంబర్ 5 జారీ చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ మా సోదర మున్సిపల్ డిపార్ట్మెంట్ వార్డు సచివాలయ ఉద్యోగులు అయినటువంటి సహోద్యోగులందరూ కూడా తమ నిరసనను, తమ రిక్వెస్ట్ని తెలియజేశారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ వారు స్పందించి వాళ్ళ వినతిని మన్నించి జీవో నెంబర్ 6ని జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేటి మండలంలోనే పని చేసుకునే అవకాశం కల్పించారు. మరి ఇదే విధమైన అవకాశం మా గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి రూరల్ అంటే గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము, కోరి ప్రార్థిస్తున్నాము. ఎందుకనగా గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండేది. ఎనీ టైం అంటే 24/7 అన్నట్టుగా మేము సేవలు అందించడం జరిగింది. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విధి విధానాల్లో భాగంగా ఆ వ్యవస్థను తొలగించారు. ఆ లోటు కనపడకుండా మేము నిత్యం 24/7 అన్నట్టుగానే మేము గ్రామ స్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాము. ఇప్పుడు నేటి మండలంలో పనిచేసే అవకాశం లేదని చెప్పడం ద్వారా ఓ రకంగా ప్రభుత్వ విధానాలు అమలు చేసే క్రమంలో ప్రధానంగా ఆటంకం ఏర్పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకనగా పక్క మండలంలో పనిచేయాలి, పెళ్ళైన గృహిణులు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి తప్పుడు ఉదయం 6 గంటలకి, కొన్నిసార్లు ఉదయం 5 గంటలకు కూడా వెళ్ళి పనిచేసే పరిస్థితులు కనపడుతున్నాయి. దాన్ని మేము గర్వంగానే ఫీల్ అవుతున్నాం, బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. కానీ నేటి మండలం కాపాడడం వల్ల మేము అక్కడ చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి అయితే కనపడదు. మా వ్యక్తిగతంగా కూడా ఇది ఓ రకంగా ఏ డిపార్ట్మెంట్కి లేని దిమ్మతన మాకే ఎందుకని చెప్పి మేము ఆవేదన చెందుతున్నాము. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఎవరైతే వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారో జీవో నెంబర్ 6 అదేవిధంగా మాకు కూడా వెలుసుబాటు కల్పించి నేటి మండలం ఇవ్వాలని కోరుతున్నాము. ఇందులో ఇంకొక విషయం కూడా ఉందండి. మాకు జాబ్ వచ్చిన కొత్తలో కొన్ని డిపార్ట్మెంట్స్ వారికి నేటి మండలం ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా వేరే మండలంలో పనిచేస్తున్నారు దాదాపు 5.5 సంవత్సరాలుగా. ఇప్పుడు నేటి మండలం ఆప్షన్ తీసేయడం వల్ల ఇంకో మరో 5 సంవత్సరాలు ఈ విధంగానే దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా సరే సొంత మండలంలో చేయాలనే ఒక కోరిక అనేది ఉంటుంది. ఉద్యోగ స్వామ్యంలో మన సొంత మండలంలో పనిచేయాలనే కోరిక అనేది ఎవరికైనా ఉంటుంది. ఆ అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఈ కారణం చేత కూడా గవర్నమెంట్ వారు స్పందించి వెంటనే ఈ సవరణ చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటికీ కూడా 2-3 డిపార్ట్మెంట్లు తప్పించి మిగిలిన డిపార్ట్మెంట్స్ ప్రమోషన్ కల్పించలేదు. ఇప్పుడు ఎవరైనా ఏ ఉద్యోగైనా గ్రోత్ అనేది కనపడాలి. మన రిటైర్ అయ్యే క్రమంలో మనం ఏ పొజిషన్కి వెళ్ళిపోతున్నాము, నెక్స్ట్ ఏ పొజిషన్లో మనం సేవలు అందించబోతున్నాము అనేది ఒక తృప్తి అనేది ఉండాలి ప్రతి ఉద్యోగి కూడా. కానీ ఇప్పటికీ కూడా మాకు ఆ ప్రమోషన్ లేకపోవడం వల్ల అగమ్యగోచరంగా ఉంది. ఈ రేషనలైజేషన్ క్రమంలో ప్రభుత్వం వారు తీసుకునే ఏ చర్యను మేము సమర్థిస్తాము, కాదంటలేదు. కానీ చేసే ముందు
ఇప్పుడు ఉదాహరణకి ఒక సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండరు, లేకపోతే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ని వేకెట్ చూపిస్తున్నారు. మరి వాళ్ళు నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని మెచ్ చేయబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. క్లారిటీ లేని జీవితం ముందుకు సాగాలంటే ఎంత ఇబ్బందికరమైనది ప్రభుత్వం ఆలోచించాలి. వెంటనే తక్షణం ఈ ట్రాన్స్ఫర్లు ఈ బదిలీ కార్యక్రమం పూర్తయ్యే లోపలనే ముందుగానే రేషన్ల ప్రక్రియలో ఏ డిపార్ట్మెంట్ వారిని ఎందులో మెర్చ్ చేయబోతున్నారో మిగిలిన సిబ్బందిని అనేది ఒక క్లారిటీ ఇచ్చి, అదేవిధంగా ఈ బదిలీ కార్యక్రమం అనేది ఏ రికమెండేషన్ ఎటువంటి అవినీతి తావు లేకుండా పూర్తిగా సీనియారిటీ లిస్ట్ ప్రకటించి ఆ బేసిస్ మీదే మన స్వచ్ఛంగా పారదర్శకంగా నిర్వర్తించాలని చెప్పి మా గ్రామ సచివాలయ ఉద్యోగుల తరపున మేము ప్రధానంగా గవర్నమెంట్ వారికి విన్నపం తెలియజేసుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, మండల స్థాయి ఉద్యోగుల నిబంధన తొలగించాలి, స్థాయి నిబంధన తొలగించాలి, మండల స్థాయి నిబంధన తొలగించాలి, మండల స్థాయి నిబంధన తొలగించాలి, మండల స్థాయి నిబంధన. ఈ క్రమంలో ప్రమోషన్ లేని ఉద్యోగులకు ఈ క్రమంలో మా యొక్క డిమాండ్స్ని, మా యొక్క విన్నపాలని తెలియజేసుకోవడానికి మా గౌరవ ఎంపీడీఓ గారిని, మా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు అయినటువంటి మేడం గారిని కలిసి మా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు. మేడం గారు మా తరపున గవర్నమెంట్ వారికి నివేదిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ విషయంలో మేడం గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ వంతుగా మాకు సహకరించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. మేము ఎల్లవేళలా ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నాము. అది మీకు కూడా తెలుసు, మా సర్వీసెస్ ఎలా ఉన్నాయనేది. దయచేసి మా సమస్యను మీ సమస్యగా భావించి మీరు మాకు సహకరిస్తారని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీకు కోరి ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు.